ఉన్నది బండి నీటి మడుగు అన్నయ్య. ఆ సోమకపేట ఊళ్ళకెళ్ళి మన ఊరున్నది. ఈయన ఊరవతలకి వెళ్ళి తీసుకున్న దారి పట్టదా ఏమి దేవత పట్టదా? చెల్లెలమ్మా ఎందుకమ్మా నేనంత దుర్మార్గుడనా, అంత పాపించబడనా? ఈ దారిలో ఎందుకు వస్తున్నామంటే నీవు తొలిసారి పెట్టావు. మరి నిండు మనిషివి, పుట్టి మనిషి కావు. మన ఊరు పరిమళలో ఒక దేవత వెలిసిన అది, ఆ దేవతకు ఒకసారి మనం మొక్కి పోదామని చెప్పి చూస్తున్నా. లేకపోతే నాకు తెలియదు అమ్మ దారిలో కొత్త దేవత ఎక్కడ ఉన్నదో చెప్పు, పోయి దర్శనం చేసుకొని పోదామంటున్నాడు కదా. అదిగో చూడు చల్లే పుట్టకాడనే మనం మొక్కుపోదామని. ఇప్పుడు నువ్వు చూసిన కాడికి చెల్లే మొక్కుపోయింది అమ్మా. నీవు చిన్నదానవు, నేను పెద్దవాడను. నువ్వు పుట్టి పెరిగినావు ఇంతవరకైనా ఎప్పుడు నీ దారిలో దేవుడు కల్పించిందా? మరి నిన్న మనం పుట్టినట్టున్నదా, లేకపోతే ఇంతకుముందు ఉన్నట్టు పుట్టిందా? ఇంతకుముందు ఉందా ఈ దారిలో? ఈ తొమ్మల ఈ దారిలో ఉన్నదా ఈ దేవుడు? మన ఊరు
మన ఊరు బొరుల దగ్గరనే ఎప్పుడన్నా మనం ఎవరన్నా అనుకో కానీ ఇక ఈ దేవుడు ఉందని చెప్పేసి అనుకోగా అయినవా అందుకే ఇది నిన్నమనే స్టార్ట్ అయింది 8 రోజులు అవుతుందమ్మా 8 రోజులు అయింది దేవుడు తేలి అందుకే ఈ దేవుడు తేలింది అని చెప్పేసి సమాధానం ఒకసారి మేము బోనాలు ఇస్తున్నాం అందుకే నీవు ఈసారి కొత్తగా పెళ్ళారు కదమ్మా అందుకే ఈసారి ఒకసారి మళ్ళీ సరే చూద్దాం ఈ దేవుని వీళ్ళంతా చూసేటట్టు కావచ్చు మరి ఈ యొక్క 33 కోట్ల దేవతలు 66 కోట్ల రాక్షసులు మరి ఈ యొక్క దేవత మాత్రం ఏ దేవుడు నాకు ఇక్కడికి వెళ్ళి నేను మరి నిండు గర్భంతో ఉన్నాను ఆ తల్లి కాపాడు మనం వేడుకుంటారని చెప్పేసి నిండు మనసుతో అంజమ్మ నిండు మనసును వేడుకుంటాను ఎందుకంటే మరి ఉట్టి మనిషిని కాదు కదని చెప్పేసి తన ఉల్లాసముతోని ఇక ఈ ప్రకారంగా ఆ పుట్టిన గారికి వెళ్ళి వందనలు ఆచరిస్తున్నారని తెలుసుకుందాం. జై వీరాంజనేయ భగవానికి వీరాంజనేయ సౌరారికి వందనములు
నీకు నేను వందనాలు చేస్తున్నాను, నన్ను చల్లగా దీవించుము తల్లి అని ఆ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క పుట్టలక్ష్మిని వేడుకుంటున్నది. ఆ సమయంలోనే ఆ యొక్క అప్పయ్య ఏమంటున్నాడు తెలుసుకుంటాం. అట్లా కాదు చల్లే ఎల్లైకల ఇది చాలా తెలికల్లుడు రా భయ్.